షమీర్పేట లియోనియా రిసార్ట్స్ లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 8 మంది మహిళలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరెవరున్నారు? ప్రముఖులకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఇందులో ఉన్నారా? ఋషి, వీకెండ్ కావడంతో షమీర్పేటలోని లియోనియా రిసార్ట్స్ లో నిన్న రాత్రి సోమాలియా, మంగోలియాతో పాటు కొలంబియా అందరూ కూడా లియోనియా రిసార్ట్స్ లో పార్టీ చేసుకుంటున్నారు. నిన్న రాత్రి మొదలైన ఈ పార్టీ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా కొనసాగడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ టీం సంబంధించిన సిబ్బంది లియోనియా రిసార్ట్స్ పైన ఇవాళ తెల్లవారుజామున మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా తప్పతాగి ఉండడంతో పాటు అశ్లీల నృత్యాలు కూడా చేస్తున్నట్లు వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో 8 మంది యువతులు ఉన్నారు, 11 మంది యువకులు ఉన్నారు, మరొక 3 ఇండియన్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్యం మత్తులో ఉన్నారు. 3 గంటల వరకు తాగుతున్నారు. నిబంధనల ప్రకారం 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల లోపు లియోనియా రిసార్ట్స్ లో ఉన్న బార్ ని క్లోజ్ చేయాలి. ఆ తర్వాత ఎలాంటి విక్రయాలు కూడా కొనసాగించరాదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా వీళ్ళు మద్యం అక్రమాలు చేయడమే కాకుండా దానికి సంబంధించి వీళ్ళని ఎవరైతే విదేశాల నుండి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారన్న దానిపై వాళ్ళపైన షమీర్పేట పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. విద్యార్థులు మాత్రం అరెస్ట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం తమకు సమయపాలన తెలియదని, లియోనియా రిసార్ట్స్ వాళ్ళు తమకు మద్యం సరఫరా చేస్తున్నారు కాబట్టి ఆ టైం వరకు మేము తాగామనేసి ప్రస్తుతం యువకులు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయిన 23 మందిలో 20 మంది కూడా ఆఫ్రికా దేశానికి సంబంధించిన విద్యార్థులు. వీళ్ళందరూ కూడా విద్యాభ్యాసానికి నగరానికి వచ్చారు. నగరంలో ఉన్న పలు యూనివర్సిటీలకు చెందిన కాలేజీలో వీళ్ళందరూ కూడా చదువుకుంటున్న పరిస్థితి ఉంది. కేవలం వారాంతపు అంటే వీకెండ్ కాబట్టి తాము నిన్న పార్టీ చేసుకున్నామనేది విద్యార్థులు చెప్తున్నారు. రాధాకృష్ణ, ప్రస్తుతం వాళ్ళకి కౌన్సిలింగ్ వచ్చి వదిలేసే పరిస్థితి ఉందా విద్యార్థులకి? వీళ్ళపైన ప్రస్తుతం కేసు నమోదు చేయడానికి పోలీసులు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు చదువుకోవడానికి వచ్చారు కాబట్టి ఆయా దేశాలకు సంబంధించిన వారి నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు కేవలం మద్యం మాత్రమే సేవిస్తున్నారు తప్ప వీళ్ళు ఎలాంటి డ్రగ్స్ కానీ లేకపోతే రేవ్ పార్టీలని అలాంటివి కూడా చేయట్లేదు. కాబట్టి వీళ్ళపైన ఎలాంటి కేసులు నమోదు చేయాలన్న దానిపై మాత్రం ప్రస్తుతం ఆలోచిస్తున్నామని షమీర్పేట ఇన్స్పెక్టర్ సత్తయ్య చెప్తున్నారు. అలాగే లియోనియా రిసార్ట్స్ పైన మాత్రం ప్రధానంగా నిబంధనల విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు వాటిపై వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళకి ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్ వెరిఫికేషన్ తో పాటు వీళ్ళు ఏ కాలేజీలో చదువుతున్నారు, వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డు సంబంధించిన జిరాక్సులు తీసుకుంటున్నారు. వీళ్ళకు కౌన్సిలింగ్లు ఇచ్చి వీళ్ళకి సంబంధించి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఒక జరిమానా విధించే అవకాశం కనబడుతుంది. దాని తర్వాత వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళని వదిలిపెట్టే అవకాశం కూడా ఉంది. ఋషి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.